జీతం పరంగా చూస్తే నాసా ఉద్యోగులు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతాన్నే పొందుతున్నారు. అయితే వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ GS-13 నుంచి GS-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు GS-15 గ్రేడ్ పే శాలరీ తీసుకుంటున్నారు. దీని ప్రకారం చూస్తే వార్షిక వేతనం $1,24,133 నుంచి $1,62,672 ఉంటుంది. అంటే 1.08 కోట్ల నుంచి 1.41 కోట్ల రూపాయల మధ్య ఉంటుంది. అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ కాలం ఉండే వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవు అని నాసా విశ్రాంత వ్యోమగామి క్యారీ కొలెమెన్ చెప్పారు. అంతేకాదు, ఫెడరల్ ఉద్యోగులు కావడం వల్ల అంతరిక్షంలో వాళ్ళు పనిచేసినప్పటికీ కూడా భూమిపై సాధారణ పర్యటన చేసినట్టుగానే పరిగణిస్తారని పేర్కొన్నారు. అయితే సాధారణంగా వచ్చే శాలరీతో పాటు ISSలో ఆహారం, బస ఖర్చులను మాత్రం నాసా భరిస్తుందని తెలిపారు. ఏవైనా ఇలాంటి అనూహ్య పరిణామాలు జరిగినప్పుడు అదనంగా రోజుకు $4, దాదాపు $348 మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందన్నారు. 2010-11 మిషన్లో భాగంగా 159 రోజుల పాటు ISSలో ఉన్నానని, అప్పుడు తనకు $632 మాత్రమే అదనంగా చెల్లించినట్లు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలలు స్పేస్లో ఉన్నందుకు దాదాపు $1,100, సుమారు $1,00,000 మాత్రమే అదనంగా పొందే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.